ఇప్పుడు మనం చికెన్ కట్లెట్ పావు గోవన్ స్టైల్లో చేస్తున్నాం. మీరు గోవాలో ఎక్కడికి వెళ్ళినా సరే చికెన్ కట్లెట్స్, ఫిష్ కట్లెట్స్ మీకు రోడ్ మీదే స్ట్రీట్ ఫుడ్ అని అమ్ముతూ ఉంటారు. చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి, 10 రూపీస్ 20 రూపీస్ ఈచ్ అలా ఇస్తారు. టేస్ట్ చాలా బాగుంటాయి. సింపుల్గా మనం కూడా చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చెప్తాను చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, క్యాబేజ్, ఉడికించిన చికెన్ని పీసెస్ చేసుకున్నాను, కార్న్ఫ్లవర్, కొత్తిమీర, ఎగ్ వైట్, అలాగే సుజీ రవ్వ, పావు పన్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నూనె వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. నూనె కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. మామూలుగా మనం ఒక 50 రూపీస్ ఉంటే చాలు, గోవాలో మనం ఎటు వెళ్ళినా సరే టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఆమ్లెట్ పావు దొరుకుతుంది, చికెన్ కట్లెట్ పావు దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళినా సరే ఆమ్లెట్ పోయి దొరుకుతుంది. చాలా ఫేమస్ అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా తింటూ ఉండేదన్నమాట. బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా, ఎప్పటికైనా బాగుంటుంది అది. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇందులోనే ఉప్పు వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే కాస్త పసుపు, కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్, క్యాబేజ్ ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే ముందే బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి, బోన్లెస్. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా. ఇవన్నీ మొత్తం చికెన్కి, క్యాబేజ్కి పట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆ బైండింగ్ రావడం కోసం ఏం చేయాలి అంటే, కార్న్ఫ్లవర్ ఉంది మన దగ్గర, స్పూన్ తీసుకొని జస్ట్ ఇలా పైన చల్లేసి బాగా మిక్స్ చేయాలి. వెంటనే ఒకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం నీళ్లు తీసుకొని ఇలా చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కార్న్ఫ్లవర్ వేసాం కదా, మనకి ముద్దగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం కొంచెం చల్లగా అవ్వాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఒక 2 ప్లేట్లు తీసుకుందాం. ఒక దాంట్లోనేమో బొంబాయి రవ్వ వేసుకోండి, ఇంకో దాంట్లోనేమో ఎగ్ వైట్, ఓన్లీ ఎగ్ వైట్. ఇందులో కొంచెం వాటర్ వేస్తే ఈవెన్గా వచ్చేస్తుంది అన్నమాట, మనం ముంచడానికి, కోట్ చేసుకోవడానికి. ఇట్లా 2 రెడీగా ఉన్నాయి కదా. ఈ మిశ్రమంలో కొద్దిగా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసుకోండి. ఫస్ట్ రౌండ్గా చేసుకొని కొంచెం షేప్ ఇచ్చేసి, అంటే పావులో పెట్టేంత సైజ్ చూసుకోండి. ఇలా పిల్లలకి జస్ట్ కట్లెట్స్ చేసి కూడా ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్లో పెడదాం. 2 చేసుకుంటాను. చూడండి, కార్న్ఫ్లవర్ వేసాను కదా, మంచి బైండింగ్ అవుతుంది.
ఇలా చేసుకున్న తర్వాత ఎగ్లో ముంచేయండి కంప్లీట్గా. ముంచేసి రవ్వలో ఇలా డిప్ చేసేసి రోల్ చేయండి. కొంచెం ప్రెస్ చేస్తే రవ్వ బాగా పట్టుకుంటుంది. ఒకసారి రవ్వలో ముంచిన తర్వాత ఎక్కువ హ్యాండిల్ చేయకూడదు, తీసి పక్కన పెట్టుకోవడం. సింపుల్ ప్రాసెస్. ఇక్కడ కట్లెట్స్ రెడీగా ఉన్నాయి కదా, ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని. పొయ్యి మీద ప్యాన్ వేడిగా ఉంది. ఇప్పుడు పావు బన్ తీసుకొని జస్ట్ ఇలా ఓపెన్ చేసి, నేను బటర్ ఏమీ వేయట్లేదు, జస్ట్ అలా గ్రిల్కి పెట్టాను అంతే. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ ఉంది కదా, కొంచెం ఆయిల్ అయినా బటర్ అయినా ఏమైనా వేసుకోండి. మనం చేసుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదా, పెట్టేయండి. సో ఇలా తిప్పుతూ ఫస్ట్ ఒక సైడ్ అయిన తర్వాత రెండో వైపు కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఇది చూడండి, నా చేతిలో మయోనైస్ ఉంది, ఒక సైడు మయోనైస్ అప్లై చేయండి. ఇంకో సైడ్ టమాటో కెచప్. అలాగే తయారు చేసుకున్న చికెన్ కట్లెట్స్. ఫైనల్ ప్లేట్ ఇక్కడ చూడండి రెడీగా ఉంచుకున్నాను. పెట్టి ఇచ్చేయడమే. రెండు తింటే టమ్మీ ఫుల్, హార్ట్ ఫుల్, సూపర్గా ఉంటుంది. చికెన్ కట్లెట్ పావ్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేడి చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు, క్యాబేజ్, చికెన్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కార్న్ ఫ్లవర్ వేసి కొద్దిగా నీళ్లు చల్లుతూ బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకొని చల్లార్చుకొని ముద్దలాగా చేసుకొని వైట్ ఎగ్ లో ముంచి తరువాత సుజీ రవ్వలో కోట్ చేసుకొని ప్యాన్ లో కాస్త నూనె సహాయంతో రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఆల్రెడీ గ్రిల్ చేసి పెట్టుకున్న పావు బన్నికి కాస్త మయోనైస్, టమాటో కెచప్ అప్లై చేసి కట్లెట్స్ పెట్టి ఇస్తే గనక చికెన్ కట్లెట్ పావు రెడీ అవుతుంది.